రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఆర్మీలోని సైన్యంలోని ముఖ్యమైన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, మన నైబర్హుడ్ అంటే భారతదేశపు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి అనూహ్యమైనటువంటి సవాళ్లు ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన సైన్యము సర్వసన్నద్ధంగా ఉండాలి. సర్వసన్నద్ధం అంటే డైరెక్ట్ యుద్ధమే కాకపోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్ యుద్ధాలు చేసే రోజులు అయిపోయినాయి. మన కళ్ళ ముందే చూస్తున్నాం, 3-4 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. 6 నెలలు 8 నెలలు గడిచిపోయింది. హమాస్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఓడించలేకపోతోంది. తన సైన్యాన్ని మొత్తం, తన యొక్క కమాండోస్ని రంగంలోకి దింపింది. అంతర్జాతీయంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కానీ ఇప్పటి వరకు హమాస్ పైన పూర్తి విజయాన్ని సాధించలేకపోతుంది. యుక్రెయిన్ రష్యాది కూడా చూస్తున్నాము, 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటి వరకు ఎటువంటి ఫలితము రాలేదు. కాబట్టి కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే పరంపరాగతమైనటువంటి యుద్ధము, మన సైనికులు వాళ్ళ సైనికులు ముఖాముఖి ఎదురుపడము, ట్యాంకులతో శతఘ్నులతో యుద్ధం చేయటము, వైమానిక దాడులు చేయటము, ఈ యుద్ధాలకు కాలం చెల్లింది. ఈ యుద్ధాల ద్వారా ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా 2 దేశాలు పరమాణు శక్తి సంపన్న దేశాలైనట్టయితే యుద్ధము అటామిక్ వార్గా మారేటటువంటి ప్రమాదం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ దేశాల మధ్య ప్రత్యక్షమైనటువంటి మిలిటరీ వార్ జరిగేటటువంటి అవకాశం తక్కువ. అది చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు. కాబట్టి ఆ 2 దేశాలు కూడా భారత్ని అదిలిస్తాయి, బెదిరిస్తాయి, రకరకాల మానసికంగా ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తాయి, సైకలాజికల్ గేమ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాయి. కానీ యుద్ధం దాకా రావడాన్ని ఆ 2 దేశాలు కూడా సిద్ధంగా లేవు. అయితే ఏ రకమైనటువంటి సమస్యలు రావచ్చును? సమస్యలు, మాల్దీవ్స్ కూడా ఇప్పుడు భారతదేశానికి అనుకూలమైంది. కానీ ఇటు నేపాల్ కావచ్చును, అటు బంగ్లాదేశ్ కావచ్చును, అదేవిధంగా మ్యాన్మార్ కావచ్చును, ఈ దేశాల్లో పరిస్థితి ఇప్పటికే మారింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అవసరమైతే భారత వ్యతిరేక ధోరణిని అవలంబించేందుకు సిద్ధమవుతున్నాయి. బంగ్లాదేశ్లో దీన్ని మనం చూస్తూనే ఉన్నాము. నేపాల్ కూడా ఇటీవల తమ కరెన్సీలో భారతదేశానికి చెందినటువంటి ఆ 3 గ్రామాలు లింప్యాధురా, లిపులేఖ్, ఈ గ్రామాలు వీటన్నిటిని కూడాను తన మ్యాప్లో ఉన్నట్టుగా చూపించి కరెన్సీ నోట్స్ని విడుదల చేసింది. ఇది కేవలం భారతదేశాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నమే. కాబట్టి ఈ తరహా ప్రయత్నాలు జరగవచ్చు. సైబర్ వార్ఫేర్ జరగవచ్చును, లేకపోతే స్పేస్ వార్ జరగవచ్చును, లేకపోతే ఇటీవలి కాలంలో జరుగుతున్నట్టుగా ఫేక్ నోట్స్ని ఈ దేశంలోకి కుమ్మరించవచ్చును, మిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరగవచ్చును. అబద్ధాలను, అసత్యాలను, అర్ధసత్యాలను మన దేశంలోకి జొప్పించేటటువంటి ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా, మిగతా ఏజెన్సీల ద్వారా ప్రవేశపెట్టి ఈ దేశ ప్రజల్ని అయోమయానికి గురి చేయవచ్చును. ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. బహుశా రాజ్నాథ్ సింగ్ దీని పట్ల భారత ఆర్మీకి సంబంధించిన కీలక అధికారుల్ని జాగరూకుల్ని చేసి ఉండొచ్చును, వాళ్ళని హెచ్చరించి ఉండొచ్చును అని చెప్పి రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇటీవల ముంబైలో ఒక పెద్ద సైబర్ దాడి జరిగింది. పెద్దగా వార్తల్లో రాలేదు. ఈ సైబర్ దాడిని మన దేశానికి చెందినటువంటి సైబర్ వారియర్స్ వమ్ము చేశారు. అది ఫలితం లేకుండా చేశారు. ఈ దాడి చేసినటువంటి వాళ్ళు అది చైనాయా, పాకిస్తానా, మరొకరా ఇప్పటివరకు ఇంకా స్పష్టం కాలేదు. కానీ మన దేశం పైన ముంబైలో జరిగినటువంటి ఈ దాడిని తిప్పికొట్టగలిగారు, దాని ప్రభావం లేకుండా చేయగలిగారు. కాబట్టి ఈ రకంగా అప్రమత్తులై ఉండాలన్నటువంటి ఇండికేషన్ రాజ్నాథ్ సింగ్ ఇచ్చారా అన్నది కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ ఇప్పటికే అనేక సమస్యల్లో ఉంది. బలూచిస్తాన్ దాదాపుగా 50% బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆదేశాలు చెల్లటం లేదు. అదేవిధంగా తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలో ఇష్టారాజ్యం చేస్తోంది. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఇన్నాళ్ళు ఎటువంటి ప్రకటన లేకుండా దాడులు చేసింది. ఇప్పుడు
మేము పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తున్నాము అని చెప్పి ఓపెన్గా అనౌన్స్ చేసింది. దీనికి తహరీకే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ సహకారం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే యుద్ధము దాదాపుగా పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్, తహరీకే తాలిబాన్, పాకిస్తాన్ కలిసి యుద్ధం ప్రకటించినట్టుగా మనము భావించవచ్చును. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరలించాలంటే భారతదేశం మీద ఏదో ఒకటి చేసేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నట్టయితే రానున్న రోజుల్లో మన దేశానికి అనేక సవాళ్ళు ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. శ్రీలంకతో ప్రస్తుతం ఏమీ లేకపోవచ్చు, కానీ శ్రీలంకలో కూడాను భారత వ్యతిరేక శక్తులు చాలా బలంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, వాళ్ళు భారతదేశం పట్ల ఎలాంటి దృక్పథాన్ని అవలంబిస్తారు, ఇది కూడా ఒక కీలకమైన అంశం. అదేవిధంగా మ్యాన్మార్లో ఈరోజు అక్కడ సైనిక పాలకులు, మిలిటరీ హుంటా, దానికి పూర్తి మద్దతు చైనా నుంచి వస్తుంది. కాబట్టి చైనా నుంచి వస్తున్నటువంటి మద్దతు కారణంగా మ్యాన్మార్ని ఉపయోగించుకుని చైనా మనల్ని చికాకు పెట్టవచ్చును. ముఖ్యంగా నాగాలాండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చును, మిజోరాం కావచ్చును, ఈ ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని పెంచి పోషించేటటువంటి పరిస్థితులు రావచ్చును. ఇప్పటికే కుకీ ఉగ్రవాదుల మధ్య రాకెట్ లాంచర్స్ వంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, డ్రోన్ ద్వారా చాలితమయ్యేటటువంటి బాంబులు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది ఈశాన్య భారతదేశంలోని మొత్తం పొలిటికల్ అండ్ సోషల్ ఈక్వేషన్స్ని తారుమారు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. దీని ప్రభావము మన నార్త్ ఈస్ట్ మీద పడే అవకాశం ఉంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాజ్నాథ్ సింగ్ మన ఆర్మీ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఉన్నతాధికారులు, వాళ్ళని హెచ్చరించినట్టు, వాళ్ళని ముందస్తుగా వాళ్ళకి సూచన చేసినట్టుగా మనం భావించవచ్చును. రాజ్నాథ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యను బట్టి గనక చూసినట్టయితే ఇటు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కూడా రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి మార్పులకి మనం సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే పీఓజేకేలో పాక్ వ్యతిరేక ధోరణి నానాటికి ప్రబలుతోంది. ఇది ఏ రూపు తీసుకుంటుంది మనకి ఈరోజు తెలియదు. కాబట్టి పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజలలో భారత వ్యతిరేకత ఉంది, పాకిస్తాన్ వ్యతిరేకత కూడా పెరుగుతోంది, వాళ్ళలో మతోన్మాదం ఉంది, అలాగని భారతదేశం పట్ల ప్రేమ లేదు. కానీ ఒకవేళ పీఓజేకే భారతదేశంలో విలీనమయ్యే పరిస్థితి వచ్చినట్టయితే ఈ జనాభా ఏం కావాలి? ఇటువంటి అనేక సవాళ్లు ఉన్నాయి. కాబట్టి ఈ సవాళ్ల నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.